హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావాస్క్రిప్ట్లో ఎక్మా 6లో ఏవేవైతే చేంజెస్ వచ్చినాయో రిగార్డింగ్ వేరియబుల్స్ ఆ యొక్క కాన్సెప్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఎక్మా 6లో అంటే 6th వర్షన్ అంటే 2016లో మనకి లెట్ అండ్ కాన్స్టెంట్ అనే కీవర్డ్స్ని వేరియబుల్స్లో అప్డేట్ చేయడం జరిగింది. అంటే వేర్ అనే కీవర్డ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, బట్ వాటితో పాటు మనకి ES6లో మనకి జావాస్క్రిప్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే టూ న్యూ కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ లెట్ అండ్ కాన్స్టెంట్ ఫర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవడానికి. సార్ మనకు ఆల్రెడీ వేర్ అనే వేరియబుల్ ఉంది కదా, వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవడానికి మళ్ళీ కొత్తగా ఈ 2 కీవర్డ్స్ ఎందుకు? సో వేర్కి, లెట్కి, కాన్స్టెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్. సో ఇక్కడ మనం చెప్పుకునే పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ES6లో మనకి వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ 2 న్యూ కీవర్డ్స్ దట్ ఈజ్ లెట్ అండ్ కాన్స్టెంట్ ఫర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవడానికి 2 న్యూ కీవర్డ్స్ వచ్చినాయి. అండ్ రెండోదిగా ద కాన్స్టెంట్ కీవర్డ్ ఏదైతే ఉందో వర్క్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ లెట్ అనే కీవర్డ్ లాగానే వర్క్ చేస్తుంది, ఎక్సెప్ట్ ద వేరియబుల్ డిక్లేర్డ్ విత్ కాన్స్టెంట్. అంటే మీరు కాన్స్టెంట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్ కెన్ నాట్ బి రీఅసైన్డ్. ఓకేనా, దాని యొక్క వాల్యూని మళ్ళీ మీరు రీఅసైన్ చేయలేరు, అంటే వాల్యూని మీరు మార్చలేరు అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ లెట్ అండ్ కాన్స్టెంట్. ఓకే, లెట్స్ సీ ద వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ లెట్కి వేర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా మనం చూద్దాం. మనం ఆల్రెడీ output.htmlలో నేను వేరియబుల్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ రాశాను కాబట్టి ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తున్నానండి. ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ లెట్ అండ్ కాన్స్టెంట్ అనే కీవర్డ్స్ గురించి, వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ యొక్క వీడియోలో నా మెయిన్ టార్గెట్ ఏంటంటే వీ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్. మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క కీవర్డ్స్ అంటే ఈ వేరియబుల్స్ వల్ల మనకి యూసేజ్ ఏంటో అనేది మనకి నీట్గా క్లియర్గా అర్థం కావాలి. ఓకే, దట్ ఈస్ మై మెయిన్ టార్గెట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేర్ ఆఫ్ ఏ తీసుకున్నాను 10 అండ్ వేర్ ఆఫ్ బి 20 అండ్ వేర్ ఆఫ్ సి. సో ఇలా కన్నా మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా అర్థం కావడానికి కోసం నేమ్ అని ఇస్తున్నాను, రాజేష్ అని ఇచ్చేద్దాం. నైస్. అండ్ దాని తర్వాత బి ప్లేస్లో ఏజ్ ఇద్దాం అండ్ ఏజ్ 20 ఉంచేసేయండి. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇద్దాం. ఓకే, పర్ఫెక్ట్, మనకి అంత సేవ్ అయింది. ఇప్పుడు నేను జస్ట్ ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ద నేమ్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ సేవ్ చేసి అప్లికేషన్ని రన్ చేయండి. ఓకే, మనకు వచ్చేసింది జావాస్క్రిప్ట్ లెట్ అండ్ కాన్స్టెంట్ వేరియబుల్స్ రాజేష్ అనేది. అంటే నేను నేమ్ ఒకటే కదా ప్రింట్ చేసుకున్నాను కాబట్టి రాజేష్ అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వేరియబుల్ని నేను యూస్ చేసుకుని మళ్ళీ వేరే నేమ్ ఇద్దాం. అంటే వేర్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు సమ్ కుమార్ అని ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ నేను ఈ నేమ్ని ప్రింట్ చేసుకుంటున్నాను. అప్పుడే మొత్తం చూద్దాం సేమ్. ఓకే, నేను జస్ట్ మళ్ళీ రీడిక్లేర్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ చూసారు కదా మీరు, 2 వచ్చేసినాయి. ఫస్ట్ రాజేష్ ఉంది కాబట్టి రాజేష్ వచ్చింది, తర్వాత కుమార్ ఉంది కాబట్టి కుమార్ 2 వచ్చేసింది. బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్, అంతే కదండి. ఇక్కడ నేను నేమ్ అనేది ఒకటి ఇచ్చినప్పుడు అది మళ్ళీ ఆ వేరియబుల్ని రీఅసైన్ చేసేయడం లేకపోతే దాన్ని ప్రింట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మనకి ఎక్మా 6కి అంటే ఎక్మా 5 వరకు మనకి ఈ విధంగా ఉండేది. బట్ మనకి లెట్ వచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్ని కంటిన్యూ చేయలేదు. సో మనకి ఇప్పుడు ఇదే ప్రొసీజర్ నేను లెట్లో చేస్తాను. చూడండి, ఇక్కడ వేర్ అనే కీవర్డ్ తీసేసి LET లెట్ పెడుతున్నాను. ఇక్కడ కూడా LET లెట్ పెట్టాను, ఇక్కడ కూడా LET లెట్. ఓకే, లెట్ అనే కీవర్డ్ నేను యూస్ చేసుకున్నాను. సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఇక్కడ నేమ్ ప్రింట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేమ్ ప్రింట్ చేసుకోండి, మనకేం రాలేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది తీసేసాను. ఓకే, ఇక్కడ సేవ్ చేసి
రీఫ్రెష్ చేయండి. ఓకే, రాజేష్ అనేది వచ్చేసింది. అంటే జస్ట్ లైక్ ఏ వేరియబుల్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ అదే వేరియబుల్కి మళ్ళీ నేమ్ని రీఅసైన్ చేశాను వేరే దాంతో. ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రింట్ చేయడానికి చూస్తున్నాను. ఓకే, సేవ్ చేసి రన్ చేయండి. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ కాదు. ఎందుకోసం అంటే ఎక్మా స్క్రిప్ట్లో మనకి అప్డేట్ చేశారన్నమాట. మీరు ఇదేదే కన్సోల్లో చూడొచ్చు. ఈ ఎర్రర్ జస్ట్ ఓపెన్ చేయండి. ఇది చూసారా, అన్కాట్ సింటాక్స్ ఎర్రర్ ఐడెంటిఫైయర్ ఏంటంట, నేమ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లైర్డ్. నేమ్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది కాబట్టి మీరు మళ్ళీ చేయొద్దు అన్న మనకి చెప్తుందనమాట. సో ఈ యొక్క లెట్ కీవర్డ్ వల్ల మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మీరు ఆల్రెడీ అసైన్ చేసిన వేరియబుల్ని కానీ మళ్ళీ డిక్లేర్ చేస్తే ఇది మనకి ఎర్రర్ అనేది పాస్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద వన్ అప్డేట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నానండి. ఒక వేరియబుల్ నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను, వేర్ ఆఫ్ ఏబీసీ అని చెప్పి ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. బట్ దానికి ఎటువంటి వాల్యూ నేను అసైన్ చేయలేదు. సో ఇటువంటి వేరియబుల్ నేను ఐ జస్ట్ వాంట్ టు యూజ్ బిఫోర్ ద అసైన్మెంట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చూద్దాం. మనకి వేర్ అనే కీవర్డ్తో మనకి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను console.log_off అని చెప్పి ఏబీసీ అంటే వేరియబుల్ నేమ్ అట, ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చేసాను. జస్ట్ నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి సినారియోస్లో మనకి వేర్ కీవర్డ్కి లెట్ కీవర్డ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుద్ది. ఒకసారి దీన్ని ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ సేవ్ చేసి రన్ చేసినప్పుడు చూసారా, మీకు నేను ఎటువంటి వాల్యూని అసైన్ చేయకపోతే ఇక్కడ మీకు అన్డిఫైన్డ్ అని వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే జావా ఇంజిన్ అనేది మీరు ఎటువంటి వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయకపోతే ఆటోమేటిక్గా అది అన్డిఫైన్డ్ అనే వాల్యూని అసైన్ చేసేస్తుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి జరుగుతుంది, వేర్ అనే కీబోర్డ్కి. ఇది దేనికి జరుగుతుంది, వేర్ అనే కీబోర్డ్కి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో మనం లెట్ అనేది తీసుకున్నాను. జస్ట్ సేవ్ చేశాను. ఇక్కడ బ్యాక్ రండి, రన్ చేయండి. ఇప్పుడు చూసారా, లెట్ అనే కీవర్డ్ ఏమంటుంది, ఎర్రర్ చూపిస్తుంది. కెన్ నాట్ అసైన్ ఏబిసి బిఫోర్ ఇనిషియలైజేషన్. ఓకేనా, మీకు లెట్ అనే కీవర్డ్తో ఏం జరుగుతుంది, బిఫోర్ ఇనిషియలైజేషన్ మీరు ఈ యొక్క కీవర్డ్ని అంటే ఈ యొక్క వేరియబుల్ని బిఫోర్ ఇనిషియలైజేషన్ మీరు ఈ యొక్క వేరియబుల్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పి ఎర్రర్ కింద మనకి త్రో చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్డేట్ ఇన్ ఎక్మా 6. ఎక్మా 6లో మనకి ఇట్ ఈస్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ద అప్డేట్. ఓకేనా, ఫస్ట్ అప్డేట్ ఏంటండి, ఏదన్నా ఒక వేరియబుల్ని ఆల్రెడీ యూజ్ చేసిన ఈ వేరియబుల్ని రీఅసైన్ చేస్తే అది ఎక్మా 6లో తీసుకోదు. మీరు ఆల్రెడీ ఆ వేరియబుల్ని అసైన్ చేసేసారని చెప్తుంది. అండ్ రెండో అప్డేటు వేరియబుల్కి సంబంధించింది. ఒక వేరియబుల్ని మీరు వాల్యూ అసైన్ చేయకుండా మీరు ఒకవేళ దాన్ని యూజ్ చేద్దామని కానీ ప్రింట్ చేద్దామని చూస్తే అది ఇట్ కెనాట్ బీ అసైన్డ్, యాక్సెస్ చేయడానికి కుదరదు. ఇట్ కెనాట్ బీ అసైన్డ్ అంటే అసైన్మెంట్ జరగకుండా వాల్యూ అనేది మీరు దాన్ని యూజ్ చేయలేరు అని మనకి చెప్తుందన్నమాట. దిస్ ఈస్ ద 2 అప్డేట్స్ ఫ్రమ్ ఎక్మా 6. అండ్ లెట్స్ సీ ద కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాన్స్టెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను, CONST కాన్స్టెంట్ ఏబిసి ఈక్వల్ టు సమ్ హాయ్ హౌ ఆర్ యూ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఓకే, సేవ్ చేయండి, ఇంక తీసేసేయండి, కన్సోల్ మనకు అవసరం లేదు. ఓకేనా, ఈ ఏబిసి అనే వేరియబుల్లో నాకు ఈ యొక్క స్టేట్మెంట్ ఉంది. సో నేను ఇక్కడ document.write అని చెప్పి విత్ ఇన్ దట్ ఏబిసిని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సేవ్ చేసి జస్ట్ రన్ చేయండి. హాయ్ హౌ ఆర్ యూ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ యొక్క ఏబిసిని రీఅసైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఈ ఏబిసిని మళ్ళీ ఒకసారి మనం ఏబిసి ఈక్వల్ టు హాయ్ ఐ వాంట్ టు చేంజ్, ఈ యొక్క స్టేట్మెంట్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు మనం దీని అవుట్పుట్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, అన్కాట్ టైప్ ఎర్రర్ అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. అంటే మీరు కాన్స్టెంట్ వేరియబుల్ని మళ్ళీ చేంజ్ చేయలేరు అనమాట. బట్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు,
కోడింగ్లో చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఇక్కడ నేను స్టేట్మెంట్ అని ఇచ్చాను, స్టేట్మెంట్ అనే కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక నేమ్ ఇచ్చుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో ఒక కంపెనీ నేమ్ ఉంటుంది, కంపెనీకి ఒక నేమ్ ఉందనుకోండి, ఆ కంపెనీ నేమ్ మారదు కదా అత్తమాను. సో అలాంటి సినారియోస్లో మీరు ఇచ్చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్, ఓకే, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఉందనుకోండి, అత్తమాను ఆ కంపెనీ నేమ్ అనేది చేంజ్ కాదు, ఆ ప్రాజెక్ట్ మొత్తంలో ఇంకా అదే ఉంటుంది ఆ ప్రాజెక్ట్ అయితే. సో ఇలాంటి సినారియోస్లో మళ్ళీ మీరు ఈ కంపెనీ నేమ్ చేంజ్ చేద్దామని చూసారనుకోండి, సో ఇన్ఫోసిస్, సో అప్పుడు మనకి ఏం చెప్తుందంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే సినారియో మీరు వేర్ పెట్టి యూజ్ చేశారనుకోండి, ఓకే, ఇక్కడ కంపెనీ కదా, ఓకేనా. ఇది చూడండి, మనకి ఫైనల్గా ఏదైతే ఉందో అది తీసేసుకుని ఇన్ఫోసిస్ అని ఇచ్చేసింది. అంటే ఫస్ట్ మైక్రోసాఫ్ట్ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ ఇన్ఫోసిస్ తీసుకుని ఇచ్చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెట్ అనుకోండి, లెట్ చూడండి, కంపెనీ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎట్ అని చెప్పిస్తుంది. ఫనీ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం లెట్ అనుకోండి, సేవ్ చేసి ఇచ్చేసేయండి, లెట్ కూడా మనకి ఇన్ఫోసిస్ అనేది ఇచ్చేస్తుంది. బట్ మనకి కాన్స్టెంట్ అలా కుదరదు. కాన్స్టెంట్ మీకు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారంటే దాన్ని మళ్ళీ మనం రీఅసైన్ అంటే మళ్ళీ దాన్ని మార్చడానికి కుదరదు. ఓకేనా, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అప్డేట్ ఇన్ ఎక్మా 6. ఓకేనా, మీకు ప్రతి పాయింట్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద అప్డేట్స్ అండి. ఎక్మా 6లో మనకి వేరియబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అప్డేట్ అయిన అప్డేట్స్ ఇవి. ఇఫ్ యూ హ్యావ్ ఐ హోప్ మీకు ఈ సెషన్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఒకసారి మీరు కూడా ఈ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ప్రతి ఒక్క అప్డేట్ని ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ మీట్ టు దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్లో మనం డేటా టైప్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఐ హోప్ యూ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.